హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్లో కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 డిస్టిక్ల యొక్క కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆయా డిస్టిక్ల వాళ్ళు ఆ కట్ ఆఫ్ చూసుకొని మీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ని ఒక అనలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీడియోలోకి వెళ్తే అందరూ కింద కామెంట్స్లో నేను చేసిన వీడియోలలో కడప కానీ, అనంతపురం కానీ, కర్నూలు కానీ, ఏపీఎస్పీ సివిల్ కట్ ఆఫ్ మీద చాలామంది బ్రదర్ ఏంటి కట్ ఆఫ్ ఇంత తక్కువగా ఉంటుందా, నమ్మొచ్చా, అసలు ఈ కట్ ఆఫ్ నమ్మకూడదు, ఇంకా ఎక్కువ వెళ్తుంది అని మేము అనుకుంటున్నాము అని నన్ను అంటున్నారు. సరే, మీ గెస్ కరెక్టే, నేనేం తప్పుగా పట్టట్లేదు. నేనేం చెప్తున్నానంటే మనకు 2021లో నోటిఫికేషన్ వచ్చింది. 2022లో మనకు జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. తర్వాత 2022లోనే జరగాల్సిన పీఈటీ పిఎస్టీ ఏదైతే ఉందో అది పోస్ట్ పోవడం జరిగిపోయింది. అది మనందరికీ తెలుసు. ఈ హోంగార్డులు కేసు వల్ల కొంతమంది కోర్టులో కేసేసి దాన్ని అంతా లొల్లి చేశారు. బట్ అలా జరగడం వల్ల చాలామంది ఏం చేశారంటే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టాప్ చేశారు. ఇంకా ఎప్పుడు ఉంటుందో ఉందని చెప్పేసి చాలామంది మెయిన్స్కి అనేది ప్రిపరేషన్ స్టాప్ చేశారు. చాలామంది కాన్స్టిట్యూషన్స్గా ఎవ్వరూ చేయలేదు ఆ ప్రిపరేషన్. అయితే చాలామంది 90% పీపుల్ స్టాప్ చేశారు. ఎగ్జామ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి ప్రిపరేషన్ స్టాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కట్ ఆఫ్ ఎందుకు తక్కువ ఉంటుంది బ్రదర్, దీనికి రీజన్ ఏమిటంటే బ్రదర్ చాలామంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కేటగిరీ కానీ 26-27% ఉన్నారు. సో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియక చాలామంది ఏం చేశారంటే వేరే జాబ్స్లోకి వెళ్ళిపోయారు. ఏంటి బ్యాంకు జాబ్స్ కానీ, చిన్న క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్స్ కానీ, ఎక్సెట్రా. ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్ ఏం చేశారంటే ఇంట్లో వండుకోకుండా, ఇంట్లో ఉంటే షేమ్గా ఫీల్ అవుతారు, ఇంకా బయట సమాజం ఏముంటుందని చెప్పేసి ఈ బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళేసి అక్కడ ర్యాపిడో, జొమాటో ఇలా స్టడీస్ని చిన్నగానే కంటిన్యూ చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసి వాళ్ళు జాబ్ని చూసుకుంటూ చిన్నగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే చాలామంది సడన్గా ఒక్కసారిగా నోటిఫికేషన్ వదిలేశారు. ఎగ్జామ్ అనేది జూన్ 1న ఉంటుందని చెప్పి వదిలేశారు పీఈటీ కండక్ట్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఏం చేశారంటే చాలామందికి రివిజన్ చేసుకోవడానికి టైం లేదు. ఈ 1 మంత్లో ఏం జరిగిందంటే రివిజన్ చేసుకోవడానికి టైం కూడా సరిపోలేదు వాళ్ళకి. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కావచ్చు, జీకేజీఎస్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈ సబ్జెక్టులలో ఏ సబ్జెక్టు రివిజన్ చేసుకోలేకపోయారు వాళ్ళు. అప్పుడు రివిజన్కి టైం లేదంటే ఒక మోడల్ని ఆ మాక్ టెస్ట్ యూజ్ చేసి ఆ మోడల్ ఎలా వస్తుంది, ఈ మోడల్ నుంచి క్వశ్చన్ పడితే నేను ఇన్ టైంలో బిట్టు చేస్తానా చేయలేనా అనే టైం కూడా లేదు వాళ్ళకి. సో ఆ టైంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు 150, 140 ఇలా పెట్టే అబ్బాయిలు అమ్మాయిలు కూడా 120, 130 దగ్గరే ఆగిపోయారు. మోస్ట్లీ చాలామంది 110, 120 దగ్గరే కట్ ఆఫ్ ఆగిపోయింది వాళ్ళది. ఎవరు చూసుకున్నా కామెంట్స్లో చూసుకోండి 117, 118, 116, 124 ఈ రేంజే చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా బ్రదర్ నాకు 135 వచ్చాయి అని ఒక్క అబ్బాయి కూడా చెప్పట్లేదు, ఒక్క అమ్మాయి కూడా చెప్పట్లేదు. కావాలంటే మీరు బాగా చూడండి, నా వీడియోస్ కింద కామెంట్స్లో వచ్చిన కామెంట్లలో చూస్తే ఒక్కరు కూడా 135+ స్కోర్ చెప్పలేదు. ఎవరు చూడు 124, 120, 125 అని చెప్తున్నారు తప్ప ఎవరు చెప్పలేదు. మీరే వేసుకోండి. మీలో ఈ వీడియోలో కామెంట్లు పెట్టిన వాళ్ళలో ఎంతమంది జొమాటోలు, స్విగ్గీలు, ర్యాపిడోలు, యూబర్లు చేసి ఉన్నారు ఈ 2 years బ్యాక్లో? మీరే ప్రిపరేషన్ మీద గట్టిగా చెప్పండి. ఎంతమంది మాక్ టెస్టులు రాశారు? మినిమం 30 మాక్ టెస్టులు రాశారు. ఎంతమంది ఫుల్ సిలబస్ రివిజన్ చేసుకొని అక్కడికి వెళ్ళారు? సో కాబట్టి మీకే వదిలేస్తున్నా. మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళంతా ఏం చేశారంటే కొంతమంది అయితే అగ్నివీర్ దాంట్లో ఒక అబ్బాయి జాబ్ కొట్టి వెళ్ళేసి ఆ అబ్బాయి సెంటర్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే బ్రదర్ నేను అగ్నివీర్లో జాబ్ చేస్తున్నాను, ఇంకా ఎగ్జామ్ అడిగేసరికి మా ఆఫీసర్స్తో నేను పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ రాసేకి వచ్చాను, నేను వచ్చినా ఈ జాబ్కు పోను అన్నాను నాతో. ఇంకా చూడండి బయట చాలామంది ర్యాపిడోలు ఇలా చేసుకుంటూ వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో ప్రిపరేషన్ సరిగ్గా టైం ఇవ్వలేదు, మార్క్ టెస్ట్ రాయలేదు, మోడల్స్ ప్రాక్టీస్ చేయలేదు. సో నేను చెప్పేది ఏంటంటే 125, 120, 118 ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉన్న వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్లో జాబ్స్ పక్కా అని నా ఒపీనియన్. 100% నేను నమ్ముతున్నాను, అందరికీ రావాలనే కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే కట్ ఆఫ్ ఆ రేంజ్కి మించిపోదు. మహా అంటే పోతే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఒకటి ఒక 135+ సత్యంగా. సో 120, 118, 117 ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే నేను అనుకుంటున్నాను. ఎవరు ప్రిపరేషన్ పెద్దగా చేయలేదు, ఎవరు సిలబస్ కంప్లీట్ చేసి మరీ ఎగ్జామ్కు వెళ్ళలేదు. అంతా 50% సిలబస్ మాత్రమే కంప్లీట్ చేసుకొని అరాకొర మార్క్ టెస్టులు రాసి సరిగ్గా మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయకనే ఎగ్జామ్ సెంటర్కి పోయారు. సో మీరు ఏం భయపడుకోకుండా మీకు వచ్చిన మార్క్స్ 115 క్రాస్ చేసింటే గుండెల మీద చేసుకుని కూర్చోండి.
ఇంకా పోతే మనము నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ చేయాలి, ఫీమేలా మేలా మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వచ్చిన మార్క్స్ కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూడకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా వీడియోలో తప్పుగా మాట్లాడంటే క్షమించండి. అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.